This is the video. Sebastian. Oh. This truth. Oh, music was April 15th, day of the day, celebrating you. What? Celebrating your glorious birth of eternal leader. Who is that? Whoa, 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 it's so fast. What's going on? Is it North Korean story? Oh yeah! ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. ఓ మై గాడ్. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఓ కొరియన్ పీపుల్ 2915th army. 2915th army. Oh my god. What? మనుషులు ఏంటి ఎలా ఉన్నారు? Who is that? Chief? What is this? He's like a very fucking thing. చేతనా కొడుకు ఎవడు రీడు? ఓ ఇది ఏమో ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారా? ఓ మై గాడ్. అంటే నెక్స్ట్ వీళ్ళు కూడా అంతేనా? ఓ మై గాడ్. చచ్చిపోయిందా? ఓ మై గాడ్. Bro, this was so fast. But చాలా చెప్పాలనుకుంటున్నాడు ఈ స్టోరీలోని. చాలా విషయాలు అంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ చాలా విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి ఇందులో. Oh my god. This was such a cruel. Oh my goodness. What? అంత చిన్న పిల్లలు కూడా what the? Oh my god, బ్రెడ్ కోసం. ఓ యా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఓ మై గాడ్. ఓ మై గాడ్. దిస్ వాజ్ లిటరలీ సో అంటే నో వర్డ్స్. అంటే ఇప్పుడు నిజంగా అలా జరుగుతుందో ఒకప్పుడు జరిగిన విషయమో తెలియదు కానీ దిస్ వాజ్ లిటరలీ చాలా అన్యాయం రా భయ్ ఇది. ఇంకా ఇట్లాంటి మనుషులు ఉన్నారా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. వాట్? ఎందుకు చంపవురా? ఓ వాళ్ళని కాపాడుతున్నందుకు చంపేస్తున్నారు. ఓడి అమ్మ. పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఓ మై గాడ్. అది అసలు ఫుడ్డారా? షూస్ తయారు చేస్తున్నారు చిన్నపిల్లల చేత. దువ్వునిచ్చాడా? ఎవర్రా వీళ్ళు అసలు దున్నపోతుల్లో ఉన్నారు. పారిపోతున్నట్టున్నారు వీళ్ళు ఐ థింక్. ఓ దొరికేశారా? ఓ మై గాడ్. ఎసై. ఓడి అమ్మ. ఓ మై గాడ్. ది స్టోరీ వాజ్ లిటరలీ ఓ మై గాడ్ సో క్రేజీ. అంటే చాలా ఫాస్ట్గా స్క్రీన్ ప్లే ఉంది అండ్ యానిమేషన్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. కానీ వాడు చెప్పాలనుకున్న స్టోరీ అయితే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే
అర్థం చేసుకోవచ్చు. అంటే నార్త్ కొరియాలో పీపుల్స్ ఎట్లా ట్రీట్ చేస్తారో అదే అనుకుంటున్నాను స్టోరీ నాకు తెలిసి. లైక్ చాలా విన్నాం కదా, కిమ్మామ అంటారు కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. లైక్ పీపుల్స్ని టార్చర్ చేయడం, వాళ్ళ బర్త్డేస్ని నేషనల్గా సెలబ్రేట్ చేయడం, ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా వాళ్ళ ఫొటోస్ ఉండాలి, కొన్ని కొన్ని విచిత్రమైన రూల్స్ వితౌట్ ఇంటర్నెట్. అంటే ఇప్పటికీ అలాగే ఉందా అనేది కంటిన్యూ, ఎందుకంటే ఎవరికీ తెలియదు దాని గురించి. ఆ ప్రపంచ మీన్ ఆ కంట్రీ గురించి బయటికి తెలియదు ఎవరికి పెద్దగా, ఎందుకంటే దే లైక్ సీక్రెట్గా ఉంచుతారు అన్నీ, వాడు చేసే అదో పనులు అన్నీ. కానీ కొన్ని కొన్ని బయటకు వస్తాయి. రీసెంట్ టైమ్స్లో మనం చూసాం, ఆ కంట్రీ నుంచి పారిపోయి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ కంట్రీ గురించి చెప్పడం. సో యా, దిస్ వాజ్ సో సాడ్. కానీ మనుషులు అన్న తర్వాత తిరగబడతారు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు. శాశ్వతంగా అయితే అలానే ఉండిపోరు కదా. తెలిసిందంటే బయట ప్రపంచం గురించి ఖచ్చితంగా తిరగబడతారు, రెవల్యూషన్ అవుతుంది, యుద్ధం జరుగుతుంది. కానీ వాడు ఒక పెద్ద సైకో, అది మీ అందరికీ తెలిసిందే. సో దిస్ వాజ్ క్రేజీ మ్యాన్ లిటరల్లీ. సో దిస్ ఈస్ టుడే వీడియో. ఐ హోప్ దిస్ వాజ్ సాడ్, బట్ తెలుసుకోవాలి బయట జనాల గురించి కూడా. మనం ఎంత ఫ్రీడమ్గా ఉన్నామో వాళ్ళు ఎంత టార్చర్ ఒకప్పుడు మనం అనుభవించిందే బ్రిటిష్ వాళ్ళ దగ్గర. కానీ ఇప్పటికీ అలానే ఉందా అంటే ఐ డోంట్ నో, బట్ సో దట్స్ ద వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందంట. సో డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు స్పందన.